వెల్కమ్ టు గణిత్ స్టడీస్. ఏపీ మెగా డిఎస్సి 2025 సంబంధించినటువంటి సోషల్ కంటెంట్ ఎస్జిటి వాళ్ళకి మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం మనం గణిత్ స్టడీస్ తరపు నుంచి. అందులో ఫస్ట్ క్వశ్చన్, అలెగ్జాండర్ను భారత్కు ఆహ్వానించి మొదటి దేశద్రోహిగా పిలువబడిన వ్యక్తి ఎవరు అని అన్నాడు. ఎవరైనా అంబి అనేటువంటి వ్యక్తి మొదటి దేశద్రోహి అనే విషయం మనం చెప్పవచ్చు. అంబి అనేటువంటి ఆయన ఏంటి అని అంటే ఏంది ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే మనం చూద్దాం. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ మనం ఇక్కడ రైట్ వివరణ చూస్తే అంబి అనేటువంటి ఆయన తక్షశిలకి రాజు. ఈయన అలెగ్జాండర్కు మద్దతు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత భారతదేశం లోపలికి అలెగ్జాండర్ రాగానే అలెగ్జాండర్కి అనుమతిస్తాడు. ఈ కారణంగా భారతదేశపు మొట్టమొదటి దేశద్రోహిగా పరిగణించబడ్డాడు అంబి అనేటువంటి రాజు. ఏ ప్రాంతం రాజైనా తక్షశిలకి రాజు. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం. మరొక ప్రశ్న ఏంటి అని అంటే రైట్ చూడండి. మరొక ప్రశ్న అని అంటే ఇక్కడ గాంధార శిల్పకళ ఎవరి శిల్పకళతో ప్రభావితమైనది అని అన్నాడు. మరొక ప్రశ్న. సో ఏది ఎవరితో? గ్రీస్ అంటే యవ్వనులు అని అంటారు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మనం చూసినట్లయితే గాంధార శిల్పకళకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. గాంధార శిల్పకళను యవన గ్రీక్ శిల్పకళను ప్రభావితం చేసింది. ముఖ్యంగా బుద్ధుడి యొక్క మూర్తిత్వంలో ఈ యొక్క శిల్పకళ ఉంటుందనే విషయాన్ని మనము చెప్పవచ్చు. అంటే అంటే ఇక్కడ ఆ గౌతమ బుద్ధుడి యొక్క అంటే శరీర భంగిమలు. ఆయన శరీరం భంగిమ అంటే నిల్చుని ఉంటాడు. ఆ గ్రీకు వస్త్రాలు అంటే ముడతలు కలిగినటువంటి పంచ కలిగి ఉంటాడు. ఎవరు? గౌతమ బుద్ధుడు అనే అంశాన్ని మనకు ఇక్కడ మనం తెలుసుకో. ఇది ఇండో గ్రీక్ శైలిని ప్రసిద్ధి చెందింది. ఓకే, రైట్. నెక్స్ట్ మరొక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏంది అని అంటే మరొక ప్రశ్న. అశోకుని కాలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన యుద్ధం ఏదని అన్నాడు. ఈ ఆన్సర్ మీకు తెలిసిపడ్డది కళింగ యుద్ధం అనే విషయం. థర్డ్ ఆప్షన్ సరైన సమాధానం. ఏంటి కళింగ యుద్ధం గురించి ఒకసారి వివరణ చూస్తే, కళింగ యుద్ధం అశోకుని పాలన కాలంలో క్రీస్తు పూర్వం 261 సంవత్సరంలో జరుగుతుంది. ఎక్కడ? కళింగ అనేటువంటి ఊరు. ఈ కళింగ అనేటువంటి ఊరు అటవిక ప్రాంతము. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. బంగాళాఖాతం యొక్క తీర ప్రాంతానికి ఇంచుమించుగా ఒక దూరంలో ఉంటుందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కళింగ యుద్ధం అనేది అత్యంత రక్తసిక్తమైనటువంటి యుద్ధం. ఈ యుద్ధంలోనే స్వయంగా అశోకుడు నడిచి వెళ్ళిపోతాడనే విషయం మనకు తెలుసు. ఈ యుద్ధంతోనే ఒక్కసారి అశోక యొక్క మనసు మారుతుంది. అశోకుడు అంటే కామాశోకుడు, చండాశోకుడు, నీచాశోకుడు కాసేమవుతాడంటే ధర్మాశోకుడు అవుతాడు. అంటే బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. యుద్ధం తర్వాత బౌద్ధ ధర్మాల గురించి ప్రచారం చేపిస్తాడు. ఆ బౌద్ధ ధర్మాల గురించి 13వ శిలాశాసనంలో అశోకుడు వేయటం అనేది జరిగిందనే విషయాన్ని మనకు తెలిసిన అంశమే. ఈ 13 శిలాశాసనంలో 6 బౌద్ధ ధర్మాల గురించి ఆయన అందులో రాయటం అనేది జరుగుతుంది. అది అంతా కూడా ఏ భాషలో రాస్తుంటాడంటే ప్రాకృత భాషలో రాస్తుంటాడు. ఎందుకంటే అశోకుడు మాట్లాడే భాష ఏదంటే ప్రాకృత భాష మాట్లాడతాడు. ఓకేనా? ఇప్పుడు ప్రజలకి తెలియదు. ఈ 6 ధర్మ సూత్రాలు శిలాశాసనం అంటే రాయిని తొలిపించి ఆ రాయి పైన రాసేస్తాడు అనమాట. ప్రజలకి చదువు తెలియదు అండ్ నిరక్షరాస్యులు. వాళ్ళు తెలియాలంటే ఎట్లా? చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి అధికారులు నియమించి అయ్యా అశోకుడి యొక్క 6 ధర్మ సూత్రాలు ఏంటి? 6 ధర్మ సూత్రాలు. పేదల పట్ల సానుకూలతంగా ఉండాలి, పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రుల పట్ల విధేయతగా ఉండాలి, ప్రజల్ని సంక్షేమంగా చూసుకోవాలి, అదేవిధంగా ఇతర మతాల పట్ల ఏ విధంగా ఉండాలా? వ్యతిరేకంగా ఉండకూడదు, అనుకూలంగా ఉండాలి. ఇలాంటి అన్ని అంశాలన్నీ కూడా ఆ అశోకుడు 6 ధర్మ సూత్రాలని 13వ శిలాశాసనంలో పొందుపరిచి ఉన్నాడు విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. ఇది దీని యొక్క సారాంశం. నెక్స్ట్ ప్రశ్నలకి మనం ఒకసారి వెళ్ళిపోదాం.